ఓం నమ శివాయ. ధనుస్సు రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయం. అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇంతవరకు ఎదురైన ఇబ్బందులు, ఆర్థికంగా వచ్చిన సమస్యలు ఇప్పుడు సద్దుమణుగవుతాయి. ఇది నిజంగా దేవతల అనుగ్రహం పొందే 3 ప్రత్యేకమైన రోజులుగా పరిగణించబడతాయి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఇక వీడియో చూసేవారికి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 15, 16, 17 తేదీలు ఒక దివ్యమైన సమయం. ఈ 3 రోజుల్లో మీ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తులు బలంగా మీపై పనిచేయనున్నాయి. మీ మీద దేవతల కరుణ దృష్టి పడబోతోంది. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు కటాక్షం కారణంగా మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఇంతవరకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగడం ప్రారంభమవుతాయి. మీ మనసులో నిండిన ఆందోళనలు, సందేహాలు అన్నీ తొలగిపోనున్నాయి. శ్రీ సరస్వతీదేవి కృపతో మీ మాటలకు మహత్తు వస్తుంది. మీరు చెప్పే మాటలకి విలువ కూడా పెరుగుతుంది. విద్యార్థులకు ఇది చదువులో మెరుగైన ఫలితాలు అందించే సమయం. పరీక్షలలో లేదా ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఈ రోజుల్లో మీతో ఉంటాయి. అవసరమైన సమయంలో డబ్బు సులభంగా వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు లేదా ఆర్థిక అవకాశాలు అనుకోకుండా మీ ముందుకు వస్తాయి. వీటిని మీరు ఉపయోగించుకోగలిగితే భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది. అలాగే శనిదేవుడు కూడా ఈ 3 రోజుల్లో మీపై కటాక్ష దృష్టి చూపబోతున్నాడు. గతకాలంలో కష్టాలు ఇచ్చినవాడు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం కూడా ప్రారంభిస్తాడు. మీ కష్టం వృధా కాలేదు. ఈ రోజుల్లో మీకు దాని ఫలితం కనిపిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి కటాక్షం కూడా ఈ సమయంలోనే ఉంటుంది. అతని ఆశీర్వాదంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఏ పని అయినా చేయగలను అన్న భావనతో మీరు ముందుకు సాగగలుగుతారు. ఈ రోజుల్లో ఉదయాన్నే లేచి సూర్యుని నమస్కరించడం, తరువాత శ్రీ విష్ణు లేదా శ్రీ లక్ష్మీదేవి ఆలయ దర్శనం చేయడం చాలా శుభప్రదం. ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రం చదివితే దివ్యశక్తి మీలో వచ్చి చేరుతుంది. దేవతల ఈ కటాక్షం వల్ల మీరు అనుకున్న పనులు అడ్డంకులు లేకుండా సాఫీగా నెరవేరుతాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న మంచి వార్తలు కూడా ఈ రోజుల్లో వినిపించవచ్చు. ఇది నిజంగా ఒక దైవ సంకేతం. మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపించే సమయం కూడా ఇదే. ఇంకొన్ని వివరాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఆర్థికంగా మరియు ఉద్యోగ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ధనుసు రాశి వారికి ఈ 3 రోజుల్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు కూడా రావచ్చు. వాటి ద్వారా మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది లాభదాయకమైన సమయం. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు రావడం కూడా సాధ్యమే. ఇక ఇంట్లో అయితే శాంతి, సుఖం నెలకొంటుంది. గతంలో చిన్న చిన్న వాదనలు సద్దుమణుగవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాట వినే పరిస్థితి కూడా వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు చక్కగా ఉంటారు. వేద మంత్రాలు, హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామ పఠనం చేయడం మరింత ఫలితాలను ఇస్తుంది. ఈ 3 రోజుల్లో పూజలు, దానం, భక్తి కార్యక్రమాలు చేస్తే దేవతల అనుగ్రహం రెట్టింపు అవుతుంది. ప్రత్యేకంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ లక్ష్మీనారాయణుని పూజ చేయడం ద్వారా అదృష్టం మీ వైపే తిరుగుతుంది. ఉదయం గుడి వద్ద దీపం వెలిగించడం లేదా తులసి మొక్కకు నీరు పోయడం ఇవన్నీ మీకు శుభాల్ని తెచ్చిపెడుతుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. అవి ఏంటి అంటే, ఎవరితోనైనా మాటలో తేడాలు రానివ్వకండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. చిన్న నిర్ణయాలకు పెద్ద ఫలితాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మొత్తం మీద ఈ 3 రోజులు మీ జీవితంలో మార్పును తీసుకొస్తాయి.
ఇక ధనుసు రాశి వారికి అక్టోబర్ 15, 16, 17 తేదీలు ఒక కొత్త శుభారంభం లాంటివి. దేవతలందరూ మీ పక్కన ఉంటారు. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. భక్తితో ముందుకు సాగండి. అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.